మీరు ఎక్కడ ఎందుకు ఆవిడ బొట్టారేణుక వాళ్ళ స్కూల్ ఏదో ఉంది కదా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏదో, అవి ఊరి చివర్లు కాదా హైదరాబాద్ లో? అంతే. ఆ చుట్టూ ఏరియాలన్నీ ఇప్పుడు ఎట్లా ఉంది? రియల్ ఎస్టేట్ కూడా ఏం చేస్తాడు? నారాయణ విద్యా సంస్థ పక్కనేనండి మా అపార్ట్మెంట్, భాష్యం స్కూల్ పక్కనేనండి మా అపార్ట్మెంట్, లేదా భాష్యానికి ఒక 1 కిలోమీటరేనండి, మనది దాటాకే భాష్యానికి వెళ్ళాలండి, ఇట్లా చెబుతారు. అసలు అదే ఊరి చివరి ఉంటుంది, మళ్ళీ దానికి 1 కిలోమీటర్. అది వీళ్ళు ఏం చేస్తున్నారు, ముందు భూమి కొనుక్కుని ఓ 100 ఎకరాలు, ఓ 10 ఎకరాల్లో ఇన్స్టిట్యూట్ పెట్టేసి, 10 కూడా పెట్టరు, 2 ఎకరాలు 3 ఎకరాలు పెడతారు. ఇందులో 50-60 ఎకరాలు వీళ్ళకి ఇస్తారు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్ముతారు, రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్ ఫ్లాట్లు వేస్తారు. ఈ మధ్యన కొత్త కల్చర్ ఏంటంటే, తల్లిదండ్రులు ఈ కార్లు వచ్చేసినాయి కదా కల్చరు, హై దాన్ని ఏమంటారు, హైఫై హెచ్ఐజీ బ్యాచ్, హైలీ ఇన్కమ్ గ్రూప్, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉద్యోగం ఊరి చివరినైనా పర్లేదు, ఇక్కడ ఒక ఫ్లాట్ కొనేద్దాం ఆ స్కూల్ దగ్గరలో, కాలేజ్ దగ్గర, తమ పిల్లల వయసుని బట్టి, తమ పిల్లలు చదువుతున్నది ఆ బ్రాండెడ్ స్కూల్ బ్రాండెడ్ కాలేజ్ దగ్గరలో ఓ ఫ్లాట్ కొని పడేద్దాం, ఇప్పుడు అంతా ఈజీ కదా. ఈ భార్య అక్కడ ఉంటుంటది, ఎట్లాగో ఇంట్లో పని వాళ్ళే కదా వండి పెట్టేది, వంట మనుషులే కదా, భార్య అక్కడ ఉంటది. లేదా భార్య భర్త కలిసి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, వీళ్ళకి ఇప్పుడు ఇదివరకు అయితే కనుక వృద్ధుల్ని నిరాధారణంగా ఉంచేవాళ్ళు, ఇప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళ అమ్మ నాన్నని పట్టుకొచ్చి పిల్లల్ని చూసుకోవడానికి ఇక్కడ వదిలిపెడుతున్నారు. వీళ్ళకు మంచి ఫ్లాట్ ఇచ్చినట్టు ఉంటది, మా అమ్మ నాన్నలు చూసుకున్నాం అన్నట్టు ఉంటది, ఈ పిల్లలకి కాస్త సరిగ్గా వండి పెట్టేది ఉంటది టైంకి. అవును, అంతే. మన కళ్ళెదురుగుండా కనబడుతుంది.